హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. మనం బయట సూపర్ మార్కెట్లో పీనట్ బటర్ కొంటూ ఉంటాము. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనం ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా 10 నిమిషాల్లో పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతో కలుపుతూ వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వీటిని ఫ్రై చేయకండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేస్తేనే ఈ పీనట్ బటర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ వేరుశనగ గుళ్ళపైన పొట్టు తీసేసి చూపిస్తున్నాను. లోపల పప్పు ఇలా లైట్ బ్రౌన్ కలర్కి టర్న్ అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని కిందికి దించి ఈ వేరుశనగ గుళ్ళు పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత వేరుశనగ గుళ్ళపైన పొట్టు తీసేయాలి. చేత్తో ఇలా నలిపినట్టుగా అంటూ ఉంటే మీకు వేరుశనగ గుళ్ళపైన పొట్టు సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇలాంటి ఒక జాలి గరిటె తీసుకొని అందులో వేరుశనగ గుళ్ళు వేసి ఈ పొట్టును సపరేట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ ఉంటే మనకి వేరుశనగ గుళ్ళలోంచి పొట్టు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళను మిక్సీ పట్టుకోవాలి. దాదాపు హాఫ్ మినిట్ మిక్సీ పట్టిన తర్వాత ఈ వేరుశనగ గుళ్ళు ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. మరొక హాఫ్ మినిట్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. చూడండి, మరొక హాఫ్ మినిట్ తర్వాత ఆల్మోస్ట్ మన పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీనట్ బటర్లో హనీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవడమే. అంతే, పీనట్ బటర్ తయారైపోయింది. ఈ పీనట్ బటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటైనా నిల్వ ఉంటుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు 10 డేస్ పైనే నిల్వ ఉంటుంది. చూసారు కదండి, పీనట్ బటర్ తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.